12th అయిపోయింది అండ్ ఎంసెట్ కూడా అయిపోయింది. మరి ఇంకా ఏ కోర్స్ తీసుకోవాలో అర్థం కావట్లేదు, ఏం చేయాలో తెలియట్లేదు. ఒకడేమో ఇది బెస్ట్ అంటాడు, ఒకడేమో అది బెస్ట్ అంటాడు. సో మీరు నాకు సేమ్ కన్ఫ్యూజన్లో ఉంటే మీరు కరెక్ట్ అయిన వీడియోకి వచ్చారు మీరు. సో ఈరోజు అయితే మనం మా కన్ఫ్యూజన్ పోగొడతా చూద్దాం. సో ఇప్పుడు ఈసీ బెస్టా లేదా సిఎస్సి బెస్టా? ఇప్పుడు ఓకే, ఫస్ట్ థింగ్, ఎవరు అసలు ఏం చదువుతారు? ఈసీ వాళ్ళు ఏం చదువుతారు, సిఎస్సి వాళ్ళు ఏం చదువుతారు చూద్దాం. సో ఫస్ట్ సిఎస్సికి వచ్చేసరికి ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ మాత్రమే మెయిన్గా ఫోకస్ చేస్తారు. అదే నువ్వు కనుక ఈసీ తీసుకుంటే నువ్వు సేమ్ సైడ్ సాఫ్ట్వేర్ చదువుతావు, అలాగే ప్లస్ దాంతోపాటు హార్డ్వేర్ కూడా చదువుతావు. సో ఫస్ట్ పాయింట్ అయితే అది. నెక్స్ట్ సెకండ్ పాయింట్ ఏంటంటే ద మెయిన్ ఇంపార్టెంట్ థింగ్, దట్ ఈస్ క్యాంపస్ ప్లేస్మెంట్స్. ఒకవేళ ఒక కంపెనీ నువ్వు జాయిన్ అయిన కాలేజ్కి వస్తే ఫర్ హైరింగ్ కోసం వాళ్ళు వస్తే అందులో మ్యాక్సిమం పర్సన్స్ సిఎస్సి వాళ్ళే ఉంటారు ఈసీ వాళ్ళకన్నా. అలా అని ఈసీ వాళ్ళకి జాబ్ రావట్లేదని నేను ఏమనట్లేదు. సో మనం సిఎస్సితో కంపేర్ చేస్తున్నాం. సో సిఎస్సితో కంపేర్ చేసేటప్పుడు ఈసీ వాళ్ళకి కొద్ది తక్కువ హైర్ చేసుకుంటారు, మ్యాక్సిమం సిఎస్సి వాళ్ళని తీసుకుంటారు, దాని తర్వాత ఈసీ వాళ్ళని తీసుకుంటారు. మనం చిన్న ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఒక 10 మెంబర్స్ ఆఫ్ స్టూడెంట్స్ ఆఫ్ సిఎస్సి సంబంధించిన వాళ్ళు, 10 మెంబర్స్ స్టూడెంట్స్ ఈసీకి సంబంధించిన వాళ్ళు ఉన్నారు. సో కంపెనీ అయితే హైరింగ్ చేసుకోవడానికి వచ్చింది. దెన్ అట్ లాస్ట్ సిఎస్సి వాళ్ళు 60% హైర్ అయి ఉంటారు అండ్ ఈసీ వాళ్ళు 40%. సో ఎలా నడుస్తే స్టాటిస్టిక్స్ ప్రకారం. సో ఇది సెకండ్ పాయింట్. అండ్ నెక్స్ట్ థర్డ్ పాయింట్ వచ్చి విచ్ ఈస్ ద టఫెస్ట్ కోర్స్. సో చెప్పాలంటే రెండు కష్టమే అనుకోండి, కానీ సిఎస్సితో కంపేర్ చేసేటప్పుడు ఈసీఏ కొద్ది కష్టం. ఎందుకంటే మనం రెండు చదవాలి, సాఫ్ట్వేర్ చదవాలి ప్లస్ హార్డ్వేర్ చదవాలి. కానీ సిఎస్సి మాత్రం ఓన్లీ సాఫ్ట్వేర్ సైడ్ ఎక్కువ కాన్సన్ట్రేట్ చేస్తారు. సో నేను లాస్ట్గా చెప్పేది ఏంటంటే, నీకు ఎలక్ట్రానిక్స్, సెమీ కండక్టర్స్ వీటి మీద ఇంట్రెస్ట్ ఉంటే నువ్వు డెఫినెట్గా ఈసీకి వెళ్ళు. లేదన్నా నాకు కోడింగ్ అంటే ఇష్టం అనుకుంటే సిఎస్సికి వెళ్ళు. కానీ ఏది తీసుకున్నా నీ హార్డ్ వర్క్ అండ్ ప్యాషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సరే మరి సబ్స్క్రైబ్ చేసి ఉంచాను, మళ్ళీ కలుస్తాను.